తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్తు రోడ్ మ్యాప్ స్పష్టంగా కనిపించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చైనా, జపాన్ స్థాయి అభివృద్ధే లక్ష్యంగా ఉండాలన్నారు. తెలంగాణ యువత నైపుణ్యం ప్రపంచంతోనే పోటీ పడేలా ప్రణాళికలు చేయాలని తెలిపారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 రీజియన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పల్లెల నుంచి రాజధాని వరకు అందరికీ సమాన అవకాశాలు ఉండేలా తెలంగాణ అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ 3 రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. ఈ 3 రీజియన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలో డాక్యుమెంట్లో పొందుపరచాలన్నారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి, అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా రానున్న 22 ఏళ్లకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. వైద్యం, విద్య, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్తో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్, ఎంఎస్ఎంఈలు, టూరిజం, ఎగుమతుల వంటి రంగాలు రానున్న 2 దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయన్నారు. ఈ బలాలే పునాదిగా మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం సూచించారు. మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్లోని 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వస్థితికి తీసుకురావడంతో పాటు గ్రామాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేసేలా ప్రణాళిక చేసినట్లు అధికారులు వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు, హైస్పీడ్ మొబిలిటీ కారిడార్లు, రీజనల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లు, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును డాక్యుమెంట్లో వివరించనున్నట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్పోర్టులో కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు అత్యాధునిక హైవే, గ్లోబల్ వర్క్ ఫోర్స్ తో పోటీ పడేలా ఏటా 2 లక్షల యువతకు 1,00,000 మంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్ గా ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజీలు నిర్మించనున్నట్లు చెప్పారు. హాలిస్టిక్ వెల్నెస్ సెంటర్లు, టూరిజం ప్రాంతాల అభివృద్ధి, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయడం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేసేలా డాక్యుమెంట్ తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. యానిమేషన్, గేమింగ్, ఫిలిం టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో ఉంటుందన్నారు. గ్రామం నుంచి హైదరాబాద్ వరకు సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ 2047 మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.